హాయ్ హలో నమస్తే. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆలు కాజు కర్రీ. ఆలు కర్రీని రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా తయారు చేసి ఇవ్వాలంటే ఈ విధంగా చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరినైనా గెస్ట్లని ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఆయిల్లో జీలకర్ర, హోల్ గరం మసాలా, కొన్ని కాజులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ బాగా పింక్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో గ్రేవీ రావడం కోసం కొన్ని టమాటాలను తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. టమాటో ప్యూరీ గ్రైండ్ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందులోనే కలిపి మిక్సీ చేసుకుంటే ఫ్రెష్గా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. దాన్ని ఫ్రై చేసిన ఆలు మసాలాలో కలిపి ఫ్రై చేయాలి. నేను ఈ వీడియోలో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టమాటో ప్యూరీతో కలపకుండా వేశాను. అలా కాకుండా టమాటో ప్యూరీతో కలిపి గ్రైండ్ చేసుకుని వేసుకుంటే దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి అన్నీ చేర్చుకుని కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ ఎంతవరకు కావాలంటే అంతవరకు దగ్గరగా ఉడికించుకోవడం అంతే. ఈ గ్రేవీ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా జీరా రైస్తో పాటుగా కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత దానిలో కొంచెం కసూరి మేతి పౌడర్ కానీ కొరియాండర్ లీవ్స్ కానీ వేసుకొని దించుకుంటే సూపర్ అయిన టేస్టీ ఆలు కాజు కర్రీ రెడీ. దీనిని వెజ్ రైస్తో కానీ జీరా రైస్తో కానీ ఇంకా పుల్కా పూరీలతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కొత్తగా ట్రై చేసిన ఈ ఆలు కర్రీ మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా కొత్త స్టైల్లో ఆలు కాజు కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేసి అందరికీ తినిపించండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉందని తప్పకుండా అందరూ అంటారు.